బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో భేటీ అయిన కాంగ్రెస్ సీనియర్ నేత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా మురళితో కలిసి రాయబారం కోసం వెళ్లారన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. కొండా సురేఖ ఇష్యూలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని చెప్పారు. తాను కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే బట్టి విక్రమార్కను కలిసినట్లు తెలిపారు. గతంలో తాను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని, ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదని చెప్పారు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని అంటుపెట్టుకుని పార్టీ బలోపేతం కోసం కష్టపడ్డారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. తనను విమర్శిస్తున్న కాంగ్రెస్ నాయకులు పునరాలోచన చేయాలని రాజగోపాల్ రెడ్డి సూచించారు. తనది అసలైన కాంగ్రెస్ పార్టీ అని, తన ప్రతిష్టను దెబ్బతీస్తే ప్రయత్నాలు ఎవరు చేసినా ఊరుకోనని తెలిపారు. నన్ను విమర్శించిన వ్యక్తులను కానీ, మీడియాకు కానీ ఎవరో ఏదో మాట్లాడినని చెప్పి దాని మీద నేను రియాక్ట్ కాదలుచుకోలేదు. నన్ను విమర్శించే వ్యక్తుల స్థాయి ఎందుకు విమర్శిస్తున్నారో వాళ్ళే ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. నేను ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ తెలంగాణ ఉద్యమంలో ఉన్న మనిషిని, ఒక ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా 2 పర్యాయాలు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఎంపీ అభ్యర్థులను గెలిపించిన వ్యక్తిని, కష్టకాలంలో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా జిల్లా స్థానిక సంస్థలుగా ఎమ్మెల్సీగా పోరాటం చేసిన మనిషిని, 2018లో అతిరథ మహారథులు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా సరే గెలిచిన ప్రజలు అభిమానించి ఓట్లేసి గెలిపించిన మునుగోడు ఎమ్మెల్యేని, తెలంగాణలో జరుగుతున్న అవినీతి మీద ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన, ప్రతిపక్షం లేకుండా చేసిన కేసీఆర్కు వ్యతిరేకంగా సర్వస్వం దారబోసి ఒక కొట్లాడిన వ్యక్తిని, నా గురించి మాట్లాడే వ్యక్తులు వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకోవాలి. రాజగోపాల్ రెడ్డి ఏందని, రాజగోపాల్ రెడ్డి ప్రతి క్షణం ప్రతి నిమిషం తెలంగాణ ప్రజల కోసం, పేద ప్రజల కోసం, నియోజకవర్గం తెలంగాణ అభివృద్ధి కోసం మాట్లాడే వ్యక్తిని, అవినీతి కోసం తాపత్రయ వ్యక్తిని, మానవతా దృక్పథంతో ఎంతో మంది వేల మందిని ప్రాణాలు కాపాడిన వ్యక్తిని, నా గురించి వాళ్ళు మాట్లాడిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆత్మవిమర్శన చేసుకోవాలి తప్పితే ఎక్కడ కూడా నేను పార్టీకి వ్యతిరేకంగా, వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి కానీ, పార్టీలు కానీ ఒక్కరి వ్యక్తిగతంగా కూడా నేను ఎవరిని విమర్శించలేదు. నేను వచ్చిన పని ఏంటంటే బట్టి గారికి మా నియోజకవర్గ అభివృద్ధి నిధుల గురించి వచ్చిన. మళ్ళీ కూడా చెప్తున్నా, తెలంగాణలో నిజమైన ఉద్యమకారులు, నిజాయితీ పరులు ఎంతోమంది ఉన్నారు. ఇతర పార్టీ నుంచి వచ్చిన ఎంతోమంది వ్యక్తులు ఉన్నతమైన స్థానంలో ఉండొచ్చు. అంత మాత్రాన నిజాయితీకి నిలుటద్దంలాగా ఉద్యమంలో పార్లమెంట్లో పోరాటం చేసి కొట్లాడిన వ్యక్తులం అసలైన కాంగ్రెస్ పార్టీ రక్తం మాది. మాలాంటి వ్యక్తులని కించపరిచే విధంగా, మాలాంటి వ్యక్తులను మా క్యారెక్టర్ని దెబ్బతీసే విధంగా కథనాలు వస్తే మాత్రం బాగుండదు అని చెప్పి హెచ్చరిస్తున్నారు. సీనియర్ నేత, సీనియర్ పార్టీ లీడర్ చిన్నారెడ్డి చేసే వ్యాఖ్యలు కానీ, కొండ